గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ పెద్దబేన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా G7 సదస్సు గురించి తెలుసుకుందాం. G7 సదస్సు అనేటువంటిది 1975 నవంబర్ 15న ఏర్పడింది. దీనిలో అంటే ముఖ్యంగా ఇది ఏంటి అని అంటే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, తర్వాత వచ్చేసి అంతర్జాతీయ భద్రత, తర్వాత ఆర్థిక సహకారము, ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించడం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక వేదిక. G7 అన్నాం కనుక ఇందులో 7 దేశాలు ఉంటాయి. ఆ 7 దేశాల్లో మొదటిది ఫ్రాన్స్, రెండవది జర్మనీ, మూడవది ఇటలీ, నాలుగవది జపాను, ఐదవది యునైటెడ్ కింగ్డమ్ అమెరికా. తర్వాత ఇవన్నీ 1975లో సభ్యత్వం తీసుకుంటే 1976లో కెనడా చేరడం వల్ల ఇది కాస్త ఇవి 4, ఇవి 2, 6 G7గా ఏర్పడింది. తర్వాత 1997లో రష్యా చేరింది, దానితో G8గా ఏర్పడింది, గ్రూప్ ఆఫ్ 8గా. అయితే రష్యా దేశము 2014లో క్రిమియా అనేటువంటి ఒక దేశాన్ని తనలో కలుపుకోవడం వల్ల బలవంతంగా ఇది సస్పెండ్కి గురైంది. దీన్ని సస్పెండ్ చేశారు. ఫలితంగా G8 కాస్త ఇప్పుడు G7గా ఉంది. ఈ G7 సదస్సు 1975లో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఫ్రాన్స్. ఇప్పుడు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి దేశము కెనడా. తర్వాత ఈ 52వది ఇప్పుడు ఈ సమ్మిట్ ఫ్రాన్స్ దేశంలోని ఏవియన్ అనేటువంటి ప్లేస్లో ఈసారి 52వ G7 సదస్సు జరిగింది. ఇది జూన్ 15 నుంచి 17 వరకు జరిగింది. ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశానికి ఈ G7 సదస్సులో పాల్గొనడం అనేటువంటిది భారతదేశానికి 13వసారి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం దీనికి హాజరు కావడం ఇది 7వసారి, G7లో 7వసారి. దీనిలో ఈసారి కీలకమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే ఉక్రెయిన్ యొక్క యుద్ధము, అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారము మరియు నావికుల భద్రత వంటి అంశాల మీద ఈ వేదిక ద్వారా చర్చించడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.